వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన చిన్న అప్డేట్ వీడియో తీసుకొచ్చిన వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రము సత్యదేవ్ గారి కృష్ణమ్మ అనే మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ ఫ్రైడే రోజు 2 hours 80 minutes డ్యూరేషన్తో పాటు ఉంది, యాక్షన్ డ్రామాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ సత్యదేవ్ గారిని కంప్లీట్గా ఒక మాస్ రోల్ అయితే మనం అయితే చూడగలుగుతాం. ఇక్కడ మెయిన్ లీడ్ రోల్స్లో ఎవరు ఉన్నాయంటే సత్యదేవ్ గారు ఉన్నారు, ఆర్తి రాజు ఉన్నారు, అర్చన అయ్యర్ గారు ఉన్నారు, అండ్ రఘువ కుంచే, వీరందరూ కూడా లీడ్ యాక్టర్స్లా ఈ మూవీలో అయితే పనిచేస్తారు అన్నమాట. సో ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే కంపల్సరీ నేను తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. దాదాపు నెక్స్ట్ మూవీ చూసుకుంటే ప్రతినిధి 2 అనమాట. సో ఆల్రెడీ ప్రతినిధి 1 ఉంది కదా, దాని కంటిన్యూషన్ అనుకోవచ్చు, లేకపోతే దాని సీక్వెల్ అనుకో పార్ట్ 2 వస్తుంది. ప్రతినిధి 2 యాక్చువల్లీ ఎప్పుడు రావాల్సింది కానీ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఈ డేట్కి అయితే రిలీజ్ అవుతుంది. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 16 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్ అన్నమాట. ఇక్కడ ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే నానా రోహిత్ గారు ఉన్నారు. సో నానా రోహిత్ గారి చాలా రోజులతో ఇది ఒక మంచి మూవీ వచ్చింది అనుకోవచ్చు. శ్రీలీల గారు ఉన్నారు, సప్తగిరి ఉన్నారు, తనిఖీల బర్ని గారు, అజయ్ ఘోష్ గారు, పృథ్వీరాజ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ లాగా అయితే చేస్తారు. సో చూద్దాము, మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను మేము. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే సత్య అని ఒక చిన్న సినిమా అయితే వచ్చింది. సో ఈ మూవీ చాలామంది తెలియదు. నేను కూడా నార్మల్గా చెక్ చేస్తున్నప్పుడు బుక్ మై షోలో కూడా దొరికింది అనమాట. ఈ వీకే ఉంది ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం 2 hours 9 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా అనమాట. ఇది కూడా ఈ ఫ్రైడే రోజే రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే ప్రతన సందీప్ ఉన్నారు, అమరేష్, సతీష్ యాక్టర్స్ అన్నమాట. అండ్ అర్ధకలం మురుగదాస్ కూడా యాక్టింగ్ అయితే చేస్తున్నారు, లీడ్ యాక్టర్స్ వీళ్ళు అనమాట. తర్వాత బాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే శ్రీకాంత్ అనే మూవీ వచ్చింది. సో ఇది 2 hours 40 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. బయోపిక్ అండ్ డ్రామా అనమాట. సో ఇక్కడ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే రాజ్ కుమార్ రావు, ఆలియన్, జ్యోతిక, శరత్ కేల్కర్, వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే చేస్తారు. సో మూవీ ఏంటంటే మంచిగా అనిపించింది. సో నేనైతే వెయిట్ చేస్తున్నా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో బయోపిక్స్ చాలా మనకు బాగానే ఉంటాయి. సో చూద్దాము, ట్రైలర్ విషయంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో కుదిరేట్లా సపరేట్గా రివ్యూ అయితే తీసుకొచ్చేస్తాను. నెక్స్ట్ హాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అనమాట. సో మీకు అందరూ తెలిసిందే ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ఏదైతే ఉందో దానికి సీక్వెల్స్ అనుకోవచ్చు, అండ్ పాత మూవీస్ కూడా ఉన్నాయి, దానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఇక్కడ ఈ మూవీ వచ్చేసరికి మీకు 2D 3D ఐస్, MX 4D MX 2Dలా వస్తుంది. అండ్ లాంగ్వేజెస్ చూసుకుంటే మాత్రము ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా వస్తుంది అన్నమాట. 2 hours 25 minutes డ్యూరేషన్, యాక్షన్, అడ్వెంచర్, సైఫై కిందకి వస్తుంది. ఇక్కడ లీడ్ యాక్టర్స్ ఉన్నారు, అండ్ కొంతమంది ఏంటంటే వాయిస్ ఓవర్స్ కూడా ఇచ్చారు అన్నమాట కొన్ని యానిమల్స్కి, అంటే చింపాంజీస్లు, గొరిల్లాస్కి కూడా. వాళ్ళందరూ కూడా మెయిన్ యాక్టర్స్ చూసుకుంటే ఫ్రేయా ఆలన్, ఓవెన్ టాకియో, కెవిన్ డ్యూరెన్, పీటర్ మ్యాకో, విలియం హెచ్ మ్యాకీ, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ చేసారు. కొంతమంది ఏంటంటే వాయిస్ యాక్టింగ్ చేశారు, కొంతమంది ఇట్లా యాక్టింగ్ కూడా చేసారు అన్నమాట డైరెక్ట్గా యాక్టర్స్తో పాటు. సో ఇవి జర ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో సీక్వెల్ అనుకోవచ్చు, ఆబ్వియస్గా దీంతో పాటు ఎండింగ్ మన వాళ్ళు కంటిన్యూషన్ కూడా చేసారు అన్నమాట. చూడాలా ఎలా ఉంటుంది అనేసి సపరేట్గా చూద్దాం. ఓవరాల్ అయితే నాకైతే మంచిగా అనిపించింది ట్రైలర్ చూసిన కాడికి. తర్వాత యానిమేకి సంబంధించిన మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నవి ఇదే May 10th రోజున. ఇక్కడ ద బాయ్ అండ్ ద హీరోయిన్ అనే మూవీ రిలీజ్ అవుతుంది. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 6 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. అడ్వెంచర్ యానిమే డ్రామా అనమాట. ఇక్కడ కూడా అంతే, ప్రీవియస్లో హాలీవుడ్ మూవీలో చూసినట్టే ఇక్కడ కూడా వాయిస్ ఓవర్స్ ఇస్తారు అన్నమాట. ఒక క్యారెక్టర్కి వాయిస్ ఓవర్స్ ఇస్తారు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము సోమా సంటోకి, లూకా పడోవా, మసాకి సూడా, రాబర్ట్ పెట్రియో, టకుయా కిమోజి, క్రిస్టోఫర్ బ్లేజ్, కోయ్ శిబాషాకి, ఫిలిమియో పాంగ్, జూన్ కినివరి, దేవ్ బటుషా, కొరియో కుబాయాషి, విలియం డాఫో, యోషియునో కిమురా,
గేమా చాన్ అండ్ మాట్ హెమి, అమియోనా, క్యారిన్ ఫుకారా వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్ వాయిస్ ఓవర్స్ ఇస్తారు అన్నమాట చాలామందికి యాక్టర్స్కి. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ రోల్స్కి వీళ్ళు వాయిస్ ఓవర్స్ ఇచ్చారు అనుకోవచ్చు. అండ్ ఆ క్యారెక్టర్ లిప్ మూమెంట్ చేసినప్పుడు వీళ్ళు ఆ మాటల్ని సింగ్ చేస్తారు అన్నమాట. సో కొంచెం హెవీ ప్రాసెసే, కానీ యానిమేషన్ 2D యానిమేషన్ కొంచెం థ్రిల్లా కూడా కనిపిస్తుంది. ఆర్ట్ స్టైల్ కానీ చాలా బాగా అనిపించింది. మనకి ఏమంటారు రెస్పాన్స్ ఎలా ఉంటుంది కస్టమర్. ఇక్కడ యానిమేస్ అయితే కొంచెం వీగే ఉంటుంది కానీ రిపీటెడ్ ఉంటుంది. మోస్ట్లీ ఒక 40% సీట్స్ అయితే బుక్ అయినాయి నేను చెక్ చేసిన కాడికి. సో ఒకవేళ ఇట్లా మీరు యానిమీ ఫ్యాన్స్ ఉంటే ఇట్లా ఒక అప్డేట్ అయితే చేయండి, కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత రిలీజెస్ సంబంధించిన అప్డేట్ చూసుకోవడం మాత్రమే. ఇవాళ ఈ రోజున 9th రోజు మే 9th రోజున రానా గారిది లీడర్ అనే మూవీ రిలీజ్ చేస్తారు. మీకు అంతా తెలిసిందే రిలీజ్. ఒకవేళ ఇట్లా మీరు లీడర్ అనే మూవీ చూడకపోతే ఇట్లా ఈ మూవీ వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు బై. అండ్ లేదంటే కొన్ని వేరే దూరం హైదరాబాద్లో అయితే ఇట్లా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆబ్వియస్గా 2-3 డేస్ దాకా రిలీజ్ చేస్తే కంటిన్యూ అయితే చేస్తారన్నమాట. అంతే బై. ఈ వీడియోలు చెప్పి మూవీస్ ఏవైతున్నాయో ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చినా ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.